జరిగిందట, చంపేస్తారట, కానీ అసలు నువ్వేం చెప్తావో చెప్పు అని అంటే యేసు అన్నాడు, మీలో పాపం చేయని వాళ్ళు ఎవరో ముందు రాయేయండి అన్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసు పిచ్చోళ్ళారా, ఈ అభాగ్యురాలు దొరికిపోయింది, మీరేమో దొరకని దొంగలు. దొరికినోడికి ఎక్కువ శిక్ష అంటారా, దొరకనోడికి ఎక్కువ శిక్ష? గడి చెప్పండి. అదే చెప్తున్నాడు వాళ్ళకి, రేపు మీరు దొరకని దొంగలరా, మీరు దొరకని వ్యభిచారులు, మీరు రాయేయండి చూద్దాం, మాలో ఏ తప్పు లేదన్నవాడు రాయేయండి. అక్కడ ఏముందో తెలుసా మీకు? పెద్దవారు మొదలుకొని చూడండి ఏముందో. మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయుచు ఉండెను. ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. పెద్దోడు మొదలుకొని చిన్నోడు వరకు రాళ్ళు పట్టుకుని వచ్చేశారు, దొరికిన దాన్ని చంపేయాలని చెప్పి. మరి దొరకకుండా దొరల తిరుగుతున్న వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళ గురించి దేవుడు ఆలోచించి చెప్పాడు, దొరకని దొంగలో రాయేయండి చూద్దాం. ఒక్కడు రాయేయలేకపోయాడు. కారణం ఏమిటి? ఆమె దొరికింది, మీరేమో దొరకలేదు. సో మొదట యేసయ్య ఏం చేశాడు? ఆమె మీదకు రాబోతున్నటువంటి మరణ శిక్ష నుండి ఆమెను తప్పించి ఆదుకున్నాడు. మనందరి జీవితంలో అదేగా. మనకు రావలసిన, అనగా మనం చేసిన పాపము వలన మనకు రావలసిన మరణ శిక్ష మనకు రాకుండా మొదట ఆయన ఆదుకున్నాడు. 2 చూడండి ఏముంది అక్కడ, యేసు ఒక్కడే మిగిలెను అంటే అర్థం ఏమిటి? పాపము చేయని వాడు మొదట ఆమె మీద రాయి వేయండి అని అంటే ఒక్కడు నిలబడలా, అందరూ పారిపోయారు, కానీ ఒక్కడు మాత్రమే మిగిలిపోయాడు. ఎవరో తెలుసా? పాపము చేయనివాడు, పాపము ఎరుగనివాడు, మహాపరిశుద్ధుడు ప్రభు అయిన యేసు ఒక్కడే మిగిలిపోయాడు. శిక్షించగలిగిన వాడు, శిక్ష విధించగలిగిన వాడు ఒకడే, పాపము లేనటువంటి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఒక్కడే మిగిలాడు. ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. ఒక్కసారి ఆలోచించండి. పాపంలో దొరకటం వేరు, వ్యభిచారం చేస్తూ దొరకటం వేరు. దొంగతనం చేస్తూ దొరికితేనే వాడి ముఖంలో ఎంతో సిగ్గు ఉంటుంది, అందరి ముందు వాడిని పట్టుకొని కొడుతుంటే ఎంత సిగ్గుగా ఉంటుందో, అలాంటిది వ్యభిచారం చేస్తూ దొరికితే ఆమె ముఖంలో ఎంత అవమానము, ఎంత సిగ్గు కొట్టొచ్చినట్టుగా కనిపించుంటుందో. సిగ్గుతో, అవమానంతో అందరి మధ్య నిలిచిపోయిన, చంపబడ్డానికి నిలబెట్టబడిన ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని చూసి యేసు ఏమన్నాడో చూడండి. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడున్నారు? ఎవ్వరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు. ఏముందో చూడండి, ప్రభువా అంటే అర్థం తెలుసా? ఆమెకు అర్థమైపోయిందండి, నా ప్రాణం పోకుండా ఆదుకున్నవాడో వేశ్యను చూసి అమ్మా అని పిలవగలిగిన వాడు ఒక్కడే ప్రపంచాన్ని పరిపాలించే ప్రభువు. ఆ ప్రభువే నా ఎదుట ఉన్నాడు గ్రహించేసిందండి. ఎవ్వరు నన్ను శిక్షించలేదు ప్రభువా. వేశ్యను చూసి అమ్మా పిలవగలిగిన మహా గొప్ప ప్రేమ కలిగిన దేవుడండి నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. అది ఎంత ఆదరణో చూడండి. అందరూ అవమానించటానికి, ఆడిపోసుకోవడానికి, అరిచి కేకలేసి ఆమెను చంపడానికి ప్రతి ఒక్కరు రాళ్ళు తీసుకొస్తే ప్రాణం పోకుండా ఆదుకున్నాడు. ప్రాణంగా ప్రేమించాడు కాబట్టే అమ్మా అని పిలిచి ఆదరించాడు. ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదు ప్రభువా. ఇప్పుడు ప్రశ్న, ఎవరు శిక్షించగలరు? పాపము లేని వాడు మాత్రమే శిక్షించగలడు. అక్కడ పాపము లేని వాడు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆమెను శిక్షించగలిగింది ఎవరు? మరణశిక్ష విధించగలిగింది ఎవరు? యేసుక్రీస్తు. ఆ యేసు ఏమన్నాడో తెలుసా? చూడండి ఏమన్నాడు. లేదు ప్రభువా అనెను.
అందుకు యేసు, నేను నిన్ను శిక్షించను. అమ్మా, ఒకవేళ శిక్షించాల్సి వస్తే నేనొక్కడినే శిక్షించగలను. ఎందుకని? పాపము లేనివాడిని, పాపము ఎరుగని వాడిని, నేనొక్కడినే నిన్ను శిక్షించగలను. కానీ తల్లి, ఈ లోకానికి నేను శిక్షించడానికి రాలా. నువ్వు చేసిన పాప శిక్ష నా మీద వేసుకోవడానికి వచ్చాను కాబట్టి నిన్ను నేను శిక్షించను అని చెబుతూ అనే విధంగా నేను నిన్ను శిక్షించను. ఎందుకు యేసయ్య శిక్షించడంట? శిక్ష భరించడానికి వచ్చాడు కాబట్టి, అంతే కదండి. లేకపోతే ఆమె ఏం పొందుకోవాలి? మరణ శిక్ష పొందుకోవాలి. నువ్వు నేను చేసిన పాపాలకు మనం ఏం పొందుకోవాలి? మరణ శిక్ష పొందుకోవాలి. ఈరోజు మనం మరణిస్తే నరకంలో యుగ యుగాలు తగలడిపోతామా? కాలిపోతామా? శిక్ష భరిస్తామా? లేదే. ఎందుకని? నా కోసం, నీ కోసం, మన కోసం యేసుక్రీస్తు శిలువలో శిక్ష భరించాడో బైబిల్ సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనము, క్రీస్తు యేసు నందు ఉన్న వారికే ఏ శిక్ష విధి లేదో. ఏంటంట? క్రీస్తు యేసు నందు ఉన్న వారికే ఏ శిక్ష విధి లేదో. పరిశుద్ధాత్ముడా, క్రీస్తు రూపములోనికి నన్ను తేవాలి అని నువ్వు చేసే ప్రయత్నంలో సంపూర్తిగా నీకు లోబడగలిగిన మనస్సు దయచేయ్యా. శిల్పి ఏ రీతిగా ఒక రాయిని శిల్పంగా చెక్కే ప్రక్రియలో ప్రతి నిత్యము శ్రద్ధ వహిస్తాడో, అలాగే మమ్మను క్రీస్తు యొక్క స్వరూపములోనికి తీసుకొచ్చే ప్రక్రియలో మా పట్ల ఎంతో శ్రద్ధ కలిగి మమ్మల్ని ప్రతి దినము చెక్కుతున్నావు అయ్యా. యేసయ్య రూపము మాలో కనిపించేంత వరకు నాయనా మమ్మల్ని విడిచిపెట్టద్దయ్యా. నువ్వు చేసిన త్యాగము బహు ఖరీదైంది. మా పాపం వల్లే నువ్వు అవమానపరచబడ్డావు, మా పాపం వల్లే నువ్వు గాయపరచబడ్డావు, శిలువలో మరణించావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచి పరలోకంలో మా కోసం స్థలము సిద్ధపరుస్తున్నావు, త్వరలో రాబోతున్నావు. యేసయ్యా, నీ రాకడ కొరకు నిత్యము సిద్ధముగా ఉండగలిగిన కృప మాకు దయచేయి నాయన. మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి దయచేయి నాయన. మమ్మల్ని అందరినీ కూడా సంపూర్ణంగా క్రీస్తు స్వరూపములోనికి మలచమని, ఆ అట్టి మార్పు మాలో తీసుకురమ్మని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు కలుసుకుందాం. సరే.